ఆదిలాబాద్ అభివృద్ధికి జోగురామన్న చేసింది శూన్యమని బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 12 ఏళ్లు అధికారంలో ఉన్న జోగురామన్న జిల్లాకు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారాయన. ప్లేస్ మీరు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేయమన్నా సరే సవాలుకు సిద్ధమని బహిరంగంగా మరోసారి సవాల్ విసిరారు కంది శ్రీనివాసరెడ్డి. 25 కోట్లు ఎందుకు రిలీజ్ చేయించలేదు? మీరు శాంక్షన్ చేయించలేదు? వంతెన నిర్మాణం ఎందుకు చేపట్టలేదు? నేను అడిగింది తప్ప? రండి, బహిరంగ సవాల్కి సిద్ధం. నేను వేదిక మీరే నిర్ణయించండి. ఎక్కడికైనా వస్తా. మీ టీఆర్ఎస్ మీ క్యాంప్ ఆఫీస్ భవనంలో పెట్టుకున్నా పర్వాలేదు. మీడియా సోదరుల ముందు, మీడియా మిత్రుల ముందు బహిరంగ చర్చకు నేను సిద్ధం. కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు బహిరంగ చర్చకు సిద్ధం. ఈ వంతెన నిర్మాణంలో ఎవరి వైఫల్యము, ఎవరి పాపం ఎంతుందో ప్రజల ముందు పెడదాం. రండి జోగురామన్న గారు, బండబూతులు మాట్లాడించిన మాత్రాన మీ పాపాన్ని కడిగేసుకోలేరు. జోగురామన్న గారు, బండబూతులు మాట్లాడించిన మాత్రాన నీ పెంపుడు కుక్కల్ని నీ పాపాలని పరిహారం చేసుకోలేరు. జోగురామన్న గారు, 25 కోట్లు ఎందుకు రిలీజ్ చేయించలేదు? మీరు శాంక్షన్ చేయించలేదు? వంతెన నిర్మాణం ఎందుకు చేపట్టారు?